హలో ఆల్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు నా వడి బియ్యం వ్లాగ్ అనమాట ఇది. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నాకు వడి బియ్యం అలా కూర్చొని మేమిద్దరం ఒకరి ముఖం చూసుకుంటూ ఒకరు నవ్వుకుంటున్నాము. అందరూ మమ్మల్ని చూసి నవ్వుతున్నారు. సో ఇక మా అక్క వచ్చేసి ఇద్దరికి బొట్టు పెడుతుంది. ఇద్దరికి పొట్టు పెట్టి ఇంకా నెక్స్ట్ కాళ్ళకి పసుపు రాస్తారనమాట. మా దగ్గర రాస్తారు, మీ దగ్గర కూడా రాస్తారు అంటే కమెంట్ చేయండి. ఇద్దరికి రాస్తారు కాళ్ళ పసుపు. మా హస్బెండ్ ఇంకా మొత్తం కాలికి కాకుండా ఒక్క పెద్ద నేలికి మాత్రమే పెడుతున్నది మా అక్క. మా హస్బెండ్కి చూపిస్తున్నా. మా హస్బెండ్కి తెలుసలేదు అప్పుడు అసలు ఏంటి అని, ఏం చేస్తున్నారని. సో నేను కాలు చూపించు పసుపు పెడుతుంది అక్క అంటే షాక్ అయిన ముఖం చూశాడనమాట. నెక్స్ట్ వచ్చేసి నాకు పెడుతుంది కాళ్ళ పసుపు. మా అక్క వాళ్ళేమో కమెంట్స్ వేస్తున్నారు మా మీద కమెంట్స్ చేసుకుంటూ వాళ్ళు సంతోషపడుతున్నారు. సరేలే ఇంకా కానివ్వండి ఇంకా లైక్ తీసుకొని నేను కూడా నవ్వుతున్నా. ఒకవైపు మా మమ్మీ బట్టలు అరేంజ్ చేస్తున్నది, అన్నీ ఉన్నాయా అని, కరెక్ట్ ఉన్నాయా అని చెక్ లిస్ట్ లాగా అన్నీ చెక్ చేసుకుంటుంది అనమాట. మా అక్కనేమో నన్ను వీడియో చేసుకుంటూ నవ్వుతుంది. మా డాడీ చేశాడు. మా డాడీకి ఇవన్నీ అలవాటు లేవన్నమాట. ఏదో ఫార్మాలిటీకి వచ్చి ఉండి పెట్టాలని ఉంటాడు. మా డాడీ నేను చెప్తున్నాను బొట్టు ఇలా పెట్టు, ఈ ఫింగర్ వాడు అని కూడా చెప్తున్నా. మా డాడీ ఏమో మళ్ళీ నన్ను రిపీటెడ్గా అడుగుతున్నాడు. ఫైనల్గా తనకు తోచినట్టు నాకు పెట్టేస్తున్నాడు అనమాట. మా డాడీకి ఇలా రా అట్లా రా ఇట్లా పెట్టు అని ఒకటి గైడెన్స్ ఇస్తున్నా, కానీ మా డాడీ తోచినట్టు పెట్టేస్తున్నాడు ఫైనల్లీ. తర్వాత బట్టలు పెడుతున్నారు. నేను మా హస్బెండ్కి బొట్టు సర్వీస్ ఇస్తున్నా. ఇద్దరికి బట్టలు తెచ్చారు, ప్రతి ఒక్కటి పెట్టాలన్నమాట వడి బియ్యానికి. ఫస్ట్ ఆకు ఒక్కలు చేతికిచ్చారు, దాని తర్వాత బట్టలు పెట్టింది మా డాడీ. దాని తర్వాత నెక్స్ట్ కూడా నాకు కూడా ఫస్ట్ ఆకు ఒక్కలు చేతిలో పెట్టి తర్వాత బట్టలు పెడుతుంది మా డాడీ. దీపంతాలు ఉన్నాయి, కొంచెం ఇటు రా అని నేను చెప్తున్నాను. కొంచెం కంజెస్ట్ ఐడియా అయిపోయింది అక్కడ. మా మమ్మీ చేతికి అందించింది బట్టలు. మా డాడీ పని ఫోటో దిగాలి అనేసరికి ఇటు వచ్చి ఇంకా ఫోటోకి పోజ్ ఇస్తున్నారు. అరేంజ్మెంట్స్ కానీ యాక్చువల్గా అది వీడియో. నెక్స్ట్ ఇంకా మేము ఇంకా బట్టలు చేంజ్ చేసేసుకొని వచ్చి బియ్యం పూసారు అనమాట. అది కష్టం మీద లేచాను ఫ్రెండ్. నెక్స్ట్ ఇంకా నాకు వడి బియ్యం పోస్తున్నారు. చేంజ్ చేసుకొని వచ్చేసి కొంచెం అలా టచ్అప్ చేసేసుకొని 5 సార్లు వడి నింపుతారనమాట ఒక్కొక్కరికి. నాకైతే 5 మంది నింపారు. ఇంకే మా మమ్మీ ఇంకా చీరది జారిపోతుంది అనమాట, ఆ చీరని సరి చేస్తుంది. మళ్ళీ ఇక్కడ పడిపోతున్నాను.
బియ్యము పడిపోకుండా గట్టిగా పట్టుకో అని మా మమ్మీ నన్ను వార్న్ చేస్తుందనమాట. నెక్స్ట్ ఇంకా బియ్యం అలా పట్టించి గుప్పెడు బియ్యం తీసుకొని 5 టైమ్స్ పోయమంటారు. కుప్పల్లాగా పోసి 5 టైమ్స్ పోయమంటే మా హస్బెండ్ 4 టైమ్స్ పోసాం. ఇంకోసారి 5 టైమ్స్ లాగా చేసిండు మొత్తం. నెక్స్ట్ నేను కూడా తీసుకొని అలాగే సేమ్ వేగా చేశాను. ఇంకా మా వదిన ఏం చేసింది, బియ్యంది పట్టేసుకొని ముక్కమని చెప్పిందనమాట. 5 టైమ్స్ ముక్కాలంట ఇలా. మా హస్బెండ్‌కి తెలీదు, ఒకటేసారి ముక్కేసిండు. నేను 5 టైమ్స్ అని చెప్తున్నాను పక్కకెళ్ళి. మనమైతే రెడీ అయిపోయాం మొక్కడానికి. మా మమ్మీ వచ్చి టైట్‌గా పట్టుకుంది. బియ్యం ఒలికిపోకుండా టైట్‌గా పట్టేసుకుంది. సారీ మా అక్క. చలో నా టైం ఇప్పుడు. టిన్ 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 ఇలా 5 టైమ్స్ అనమాట. మా అక్క వాళ్ళు జోక్ చేస్తున్నారనమాట నా మీద. చలో ఈ కార్యక్రమం కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మంగళహారతి అనుకుంటా. మంగళహారతికి ప్రిపేర్ చేస్తున్నారు. చలో మంగళహారతి పాట పాడుతున్నారు. 5 సాంగ్స్ పాడాలంట. మామూలుగా సగం 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 5 చేసినారనమాట దాన్ని. మా వద్ద వాళ్ళు అనుకుంటున్నారు ఈ సాంగ్ పాడండి, ఈ సాంగ్ పాడండి. నేను కూడా అలా మళ్ళీ పట్టుకోవాలన్నమాట. పట్టుకున్నాం మంగళహారతులు. అలా మంగళహారతి ఎందుకు చేస్తారో మీకు ఎవరికైనా తెలిసి ఉంటే నాకు కమెంట్‌లో చెప్పండి. మా హస్బెండ్ చెప్తున్నా, అలా కాదు ఇలా పట్టుకో కంఫర్టబుల్‌గా ఉంటది అని చెప్పిన. ఇంక అయిపోయింది మంగళహారతులు. సాంగ్స్ ఎండ్‌కొచ్చేస్తున్నాయి అన్నమాట. ఈ మంగళహారతి తర్వాత నేను వీడియో తీయలేకపోయాను. నెక్స్ట్ ఏం చేశామంటే వాళ్ళకి హారతి పట్టినందుకు వాళ్ళకి డబ్బులు పెట్టాలి. డబ్బులు పెట్టేసిన తర్వాత మాకు ఎదురుకొని మళ్ళీ పూజా రూమ్ దగ్గరికి తీసుకెళ్ళి దేవుని దగ్గర మొక్కుపిచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి ఒడి దింపిరనమాట. అంతే. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.